హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ రమ్య. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసరికి ఒమాడ్ సెకండ్ వీక్ అప్డేట్స్ అండి. ఈరోజు నాది 13th డే. యాక్చువల్గా అయితే మీకు రేపటి నుంచి 13th డే వీడియోనే వస్తుంది. ఎందుకంటే ఈరోజు నేను డే 7 నుంచి 12 వరకు ఏం జరిగిందో మొత్తం చూపిద్దాం అనుకుంటున్నాను, అలాగే మాట్లాడదాం అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే, నా పేరు రమ్య అండి. నేను 41 డేస్ ఒమాడ్ ఛాలెంజ్ అనేది చేస్తున్నాను. ఇప్పటికీ 12 డేస్ అయితే అయిపోయినాయి. ఈరోజు 13th డే. ఈ వీడియోలో మాత్రం నేను సెకండ్ వీక్ అప్డేట్స్ ఇస్తున్నాను. మొత్తం ఏం జరిగింది అనేది కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీక్లో జరిగింది ఏంటంటే, ఫస్ట్ది వెయిట్ ఫ్లక్చువేషన్ అయిపోయింది, బిజీ లైఫ్ అయిపోయింది. ఎందుకంటే దేవాంష్కి హోలీ హాలిడే వచ్చింది, ప్లస్ నేను షాప్కి కూడా వెళ్తున్నానండి. ఒక 3 అవర్స్ ఉంటున్నాను. రెండోది కుకింగ్ హ్యాపీనెస్. ఈరోజు చూసే నా రియాక్షన్ వీడియో మీరు చూస్తారు, నేను ఎందుకు ఇలా చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. సెకండ్ది టెంపుల్ విజిట్, కుకింగ్ ఛాలెంజ్, ఇది నేను కవర్ చేస్తున్నాను ఈ వీక్లో. నిన్నటి వీడియోలో నేను వెయిట్ ఫ్లక్చువేషన్ గురించి చెప్పాను ఆల్రెడీ. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి అది కూడా వాచ్ చేయండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అయితే నేను వర్కౌట్స్ స్టార్ట్ చేశాను కదా, సో దానివల్ల కూడా వెయిట్ ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మజిల్ గెయిన్ అవుతుంది అనమాట మనకి. అంటే ఒకేసారి మజిల్ గెయిన్ అవ్వకపోవచ్చు, కానీ మన బాడీ అనేది కొంచెం టైట్ అవుతుంది వర్కౌట్స్ చేసినప్పుడు. మీరు గమనించండి, ఫస్ట్ టైం మీరు వర్కౌట్స్ చేస్తున్నప్పుడు మీ బాడీ అంతా టైట్గా ఉంటుంది, బాగా గట్టిగా వాసిపోయినట్టు అనిపిస్తుంది కదా. అది దానివల్ల మజిల్ వల్ల అనమాట అలా జరుగుతుంది. సో అప్పుడు కూడా కొంచెం వెయిట్ అనేది కొంచెం అటు ఇటుగా కనిపిస్తుంది. సో దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఒమాడ్ క్విట్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. రెండోది బిజీ లైఫ్ అని చెప్పాను కదా, నిజంగా అండి నేను వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. రెండోది షాప్కి వెళ్తున్నాను, షాప్లో 3 అవర్సే ఉంటానులేండి. మార్నింగ్ లేవగానే చెప్తున్నాను, అసలు నా లైఫ్ ఎట్లా గడుస్తుందో చెప్తున్నాను. మార్నింగ్ లేవగానే దేవాంశ్ స్కూల్కి పంపించాలి కదా, కుకింగ్ అదంతా సరిపోతుంది, ఇంట్లో పని సరిపోయిద్ది. దేవాంశ్ స్కూల్కి వెళ్ళిపోతాడు, అప్పుడు కొంచెం ఏదన్నా మాట్లాడడానికి అలా కుదురుతుంది, లేదా వీడియో ఎడిటింగ్ అని ఏదో కొంచెం టైం దొరుకుతుంది. తర్వాత 11 o'clock నుంచి 9 to 11, 9 to 12 వరకు నాకు టైం దొరుకుతుంది అనమాట. ఈ టైంలోనే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి చేసుకోవాలన్నమాట, మళ్ళీ మీల్ ప్రిప్ చేసుకోవాలి కదా అలా. సో ఇది బిజీ లైఫ్ అనమాట నాకు. ఇంకా 1 నుంచి 4 వరకు నేను షాప్లో ఉంటున్నాను. 4 నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ హౌస్ చోర్స్ చేసుకోవాలి, దేవాంశని చూసుకోవడం సరిపోతుంది నాకు, కరెక్ట్గా టైం సరిపోతుంది. అందుకే బిజీ లైఫ్ అన్నాను. మా షాప్ కూడా మీకు చూపిస్తా అండి ఈ వీడియోలో. నెక్స్ట్ కుకింగ్ హ్యాపీనెస్. నాకు ఫస్ట్ అయినా వచ్చేస్తుంది, నా రియాక్షన్ వీడియో మీరు చూస్తారు, మామూలుగా లేదు. నేను ఒక్కదానే కాదు, దేవాంశ్ కూడా చాలా హ్యాపీ. మాకు అంటే మేము నాన్ వెజ్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఏమి వండుకోము, అప్పుడప్పుడు వండుకుంటాము. అయితే ఫిష్ తీసుకొచ్చారనమాట మా వారు. చాలా రోజులు అయిందిలే నేను ఫిష్ తిని, ఒక 2 months అయిపోయింది, అందుకే కొంచెం ఎక్కువ రియాక్ట్ అయ్యాను, ఏమనుకోకండి. నెక్స్ట్ యాక్చువల్గా ఆ రోజు తినాలనిపించింది, కానీ అది నిజమైన ఆకలి కాదు నాకు అర్థమైంది. తర్వాత స్కిప్ చేసేసి ఆ నెక్స్ట్ డే తినొచ్చులే అనుకున్నాను, ఏం తినలేదండి. నెక్స్ట్ టెంపుల్ విజిట్. అవునండి, ఈ వీక్లో మేము టెంపుల్కి వెళ్ళాము. గెట్ రెడీ విత్ మీ వీడియో చేశాను, ఎవరైనా చూడకపోతే షార్ట్ వీడియోలో ఉంటుంది, చూసేయండి. టెంపుల్కి వెళ్ళి చాలా ప్రశాంతంగా అనిపించిందండి. చాలా రోజుల తర్వాత వెళ్ళాను టెంపుల్కి కూడా. ఆ రోజు కొంచెం ప్రసాదం అయితే తీసుకున్నానండి. ప్రసాదంని స్కిప్ చేసి ఏదో ఒమాడ్లో ఉన్నాను కదా అని నెగ్లెక్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. కొద్దిగా ప్రసాదం అంటే కొంచెం ఇస్తారు కదా, కొంచెం తిన్నాను. దాన్ని నేను ఇంక్లూడ్ చేసి అంటే దానివల్ల నా ఫాస్టింగ్ బ్రేక్ అయిపోయింది ఇలాంటివి నేను చెప్పాలనుకోవట్లేదు, అది డివోషనల్ కాబట్టి నేనైతే ప్రసాదం తీసుకున్నాను, కొంచెమే తీసుకున్నాను. అది నెక్స్ట్ వచ్చేసరికి కుకింగ్ ఛాలెంజ్. ఇది మాత్రం చెప్పాల్సిందే. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, నా దగ్గర మల్టీగ్రెయిన్ పిండి ఉంది, దాంతో చపాతీస్ చేసుకుంటాం దాంతో యూజువల్గా. నేనేం చేశానంటే వే పౌడర్ కూడా యూజ్ చేస్తే కొంచెం ప్రోటీన్ కూడా, కొంచెం ఎక్కువ ప్రోటీన్ తిన్నట్టు ఉంటుంది కదా అని వే పౌడర్ వేసాను. పౌడర్ వేయగానే అది కొంచెం బంకగా అయిపోయి జిగురుగా అయిపోయి అసలు చపాతీ రాలేదు. దాంట్లో ఎంత పిండి వేస్తే ఇన్ని చపాతీలు తినలేం కదా. ఏం చేశానంటే ఆలోచించి కొంచెం వాటర్ పోసి దోశలా వేసేసుకున్నాను. 3 దోశలు వచ్చినాయి, బట్ చిన్నది ఒకటి, ఒక మీడియం సైజ్ ఒకటే తిన్నాను. ఇంకో దోశ కూడా ఉంది, అది నేను తినలేదు, 2 తినగలిగాను. మీ ప్లేట్లో 3 కనిపిస్తాయి, పెట్టుకున్న ఆత్రంగా 3 పెట్టుకున్నా, కానీ నేను తినలేదండి, 2 తిన్నాను. అది దాంట్లో ఒకటి చిన్న దోశ అనమాట, మళ్ళీ అంతకన్నా ఎక్కువ తినలేకపోయాను.
ఈ వీడియో లాస్ట్లో డే 7 నుంచి 12 వరకు నా వెయిట్ ఎలా ఫ్లక్చువేట్ అయింది అని చెప్పి ఒక ఫోటో చూపిస్తాను. చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు అలా చెప్పాను అని. ఇప్పుడు నేను నా ఫేవరెట్ కర్రీ వండుతున్నాను, చేపల పులుసు. అబ్బా అసలు ఆ స్మెల్ అసలు నోరు ఊరిపోతుంది నిజంగా. అంటే నాకేమనిపించిందంటే మనకి ఇష్టమైన ఫుడ్ ఉంటేనే మనకి ఇలా అనిపిస్తుందేమో అని. అంటే కడుపులో నుంచి అయితే హంగర్ కాదు ఇది ఖచ్చితంగా, ఆ టేస్ట్, ఆ స్మెల్, ఆ ఫ్లేవర్కి నాకు అలా అనిపిస్తుంది, టెంప్ట్ అయిపోతున్నాను. కానీ పొట్ట ఆకలి అయితే మాత్రం కాదు, నోరు ఆకలి. మీకు కూడా చూపిస్తాను ఉండండి. బాబా ఫోన్ పడేది, ఇంత యమ్మీ యమ్మీ యమ్మీకుందో. రేపు తింటాను కాబట్టి ఇట్స్ ఓకే కదా. అయితే నాకేంటంటే పులుసు. పులుసు? ఏం పులుసు? చేపల కర్రీ. చేపల కర్రీయా? చేపల పులుసా? నీ ఫేవరెటా చేపల పులుసు? ఆకలేస్తుందా? పొట్టలో ఆకలేస్తుంది. బుజ్జితలు అమ్మో. సరే 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 ఇటు చూడు. ఓకే. ఈరోజు నేను కర్డ్ విత్ చియా సీడ్స్ తీసుకుంటాను. హాయ్ చెప్పు. హాయ్. ఎప్పటికి వెళ్తానంటే నాకు గుడి అది మాత్రం ఎక్కడుంటానంటే ముందు గిడే అని. ఓకే. చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.